2026లో ఏ రాశికి ఎప్పుడు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చాలా రీసెర్చ్ చేసి తయారు చేశాను. దయచేసి స్కిప్ చేయకుండా వినండి, మీ రాశి గురించి తెలుసుకోండి. మొదట మేషరాశి. 2026 ప్రారంభం నుంచే వీళ్లకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. జనవరి నుండి మార్చి మధ్యలో లేదా ఆగస్టు తర్వాత మంచి ఉద్యోగం లేదా ప్రమోషన్ యోగం ఉంటుంది. గురు మీకు ధన స్థిరత్వం ఇస్తాడు. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయకండి. తర్వాత వృషభ రాశి. ఈ సంవత్సరం మీ కృషి ఫలితాలను ఇస్తుంది. ఫిబ్రవరి నుండి జూలై మధ్యలో శని మీకు స్థిరమైన ఉద్యోగం లేదా ప్రభుత్వ రంగంలో అవకాశాలు ఇస్తాడు. సీనియర్ సపోర్టు మీకు చాలా బలంగా ఉంటుంది. మిథున రాశి. 2026లో జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో మంచి మార్పు అవకాశాలు ఉంటాయి. మీ కమ్యూనికేషన్ నైపుణ్యం మీ బలమవుతుంది. ఫ్రీలాన్స్, మీడియా, ఐటీ రంగాల్లో జాబ్ దొరికే అవకాశం ఉంది. తర్వాత కర్కాటక రాశి. మార్చి నుండి మే మధ్యలో మీరు కొత్త ప్రాజెక్టు లేదా జాబ్ ప్రారంభిస్తారు. విదేశీ సంబంధమైన అవకాశాలు కూడా ఉన్నాయి. కుజుడు మీకు ఉత్సాహం, ధైర్యం ఇస్తాడు. కష్టపడితే ఫలితం ఖాయం. తర్వాత సింహరాశి. ఏప్రిల్ నుండి జూలై వరకు మంచి స్థిరత. ఈ కాలంలో మీరు ప్రయత్నించే ప్రతి విషయం ఒక అడుగు ముందుకు తీసుకువెళ్తుంది. తరువాత సింహరాశి. ఏప్రిల్ నుండి జూలై వరకు మంచి అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరు ప్రయత్నించే ప్రతి విషయం ఒక అడుగు ముందుకు తీసుకువెళ్తుంది. గురు దృష్టి మీ కెరీర్ను బలపరుస్తుంది. ఆలస్యంగా అయినా ఫలితం వస్తుంది. తరువాత కన్య రాశి. మే నుండి ఆగస్టు మధ్యలో మీరు చేసిన కృషికి ఫలితం లభిస్తుంది. శని 6వ స్థానంలో ఉండటం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా ఇంటర్వ్యూల్లో విజయ సూచనలు బలంగా ఉన్నాయి. ప్రతి పనిలో పద్ధతి పాటిస్తే విజయం ఖాయం. తరువాత తులరాశి. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్యలో ఉద్యోగ స్థిరత్వం, ప్రమోషన్ లేదా కొత్త ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ తర్వాత ఇంకో పెద్ద అవకాశం రావచ్చు. సీనియర్స్ సపోర్టు, అదృష్టం రెండూ మీతో ఉంటాయి. తర్వాత వృశ్చిక రాశి. ఆగస్టు నుండి నవంబర్ వరకు మీ కర్మ ఫలిస్తుంది. పని మార్పు, కొత్త రంగం లేదా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. శని మీ కృషిని పరీక్షిస్తాడు, కానీ చివరికి విజయమే ఇస్తాడు. తరువాత ధనుస్సు రాశి. జనవరి నుండి మార్చి వరకు మీకు విదేశీ లేదా పెద్ద కంపెనీ ఉద్యోగ యోగం ఉంటుంది. జూలై తర్వాత కూడా ఒక రెండవ అవకాశం వస్తుంది. గురు మీ ప్రయత్నాలకు బలాన్ని ఇస్తాడు. కష్టపడండి, ఫలితం పక్కా. తరువాత మకర రాశి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు మీకు సీనియర్ స్థాయి లేదా స్థిరమైన ఉద్యోగం వస్తుంది. శని మీ కర్మస్థానం మీద దృష్టి పెట్టి ప్రగతిని తెస్తాడు. బాస్ లేదా పెద్దల సహాయం లభిస్తుంది. తరువాత కుంభరాశి. జూన్ నుండి అక్టోబర్ వరకు నెట్వర్కింగ్ ద్వారా, పరిచయాల ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి. శని మీ లగ్నంలో ఉన్నందున స్వప్రయత్నం ఫలిస్తుంది. టెక్నికల్, మీడియా, ఐటీ రంగాలు చాలా అనుకూలంగా ఉంటాయి. తరువాత మీనరాశి. నవంబర్ నుండి డిసెంబర్ వరకు ఉద్యోగ యోగం పక్కాగా ఉంటుంది. గురు లగ్నంలో ప్రవేశించడంతో పూర్వజన్మ కర్మల ఫలితం వస్తుంది. ఆలస్యంగా అయినా మంచి స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది.